వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ అండి. తెలంగాణ స్టైల్లో ఆవకాయ పచ్చడి పెట్టాను చూడండి. మా బాబు అయితే మామిడికాయ ముక్కలు కడిగేస్తున్నాడు. ఈ పచ్చడి ఎలా పెట్టిందని అయితే మీరు చూడండి. నేనైతే అన్ని మన ఇవి ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసేస్తున్నా షాక్ తోటి. ఇక చూసారా, మామిడి జీడి అయితే తీసేస్తున్నాం. మా పక్కన అమ్మ కూడా కొన్ని వక్కలు అయితే తుడిచింది నాకైతే. ఇక చూడండి, ఇవన్నీ అయితే తుడుచుకుంటా ఇల్లు వేస్తున్నాం. అమ్మ వచ్చి సాయం చేసింది నాకైతే. ఇక మా బాబు స్వామి కొడుతుంటే నేను తుడుచుడు, అవి ఇట్లా చాక్ తోడు తీయడం, ఇక కథ ఇవన్నీ అయితే చేసినాం. చూసారు కదా, ఇగో ఈ అమ్మ అయితే తుడుతుంది. ఇక నేనైతే తుడుస్తున్నా, అమ్మ జీడి తీసిస్తుంది, నేను తుడుస్తున్నా. మేమైతే ఈసారి ఎలా పెట్టామనేది వీడియో అయితే మీరు చివరి వరకు చూడాలి. బాగా లెంత్ కూడా ఎక్కువ లేదు, తక్కువ లెంత్ తోటే పెట్టిన మన తెలంగాణ స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా ఉన్నదనేది అయితే మీరు చూడాలని కోరుకుంటున్నా. నేనైతే ఈసారి అయితే ఎలా పెట్టినా ఏందనేది అయితే మీరు చివరి వరకు వీడియో అయితే చూడాలి ఫ్రెండ్స్. మీరు అందరైతే వీడియో కంపల్సరీ చూస్తారని నేను అనుకుంటున్నా. ఫుల్ వీడియోలు అయితే ఈ మధ్యలో చాలా రోజులు అయితే పెట్టాక ఇప్పుడైతే పెడుతున్నా. ఇక చూడండి, ఇవన్నీ అయితే మొత్తం మంచిగా ఎంత నీట్గా తుడిసామో చూసారా. మంచిగా మా బాబు అయితే దాంతో అయితే కట్ చేశాడు, సూపర్ కట్ చేశాడు. నేనైతే 8 కిలోలు తీసుకున్నా. 8 కిలోల మామిడికాయలు అంటే అన్ని కట్ చేసినాక వేడి చూసుకొని ఉప్పు పోయాలి కదా, కిలోకి 1/4 కిలో అన్నీ అయితే తీసుకున్నాను. 8 కిలోలు అయితే పెట్టాను. ఇక చూడండి, ఇగో కారం అయితే కిలో తీసుకున్నా 8 కిలోలకు. ఇగో చూసారా, ఆవపిండి, ఇగో జీలకర్ర మెంతుల పిండి ఉన్న నూనె ప్యాకెట్లు 2 తీసుకున్నాను. ఇవన్నీ అయితే అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ఏం కలుపుతుంది అనేది మీకు చూపెడతాను చూడండి. నేనైతే ఈసారి ఇలా పెట్టిన, ఎప్పుడు పోపు చేసేది కానీ ఈసారి పోపు చేయకుండా పెట్టాను. ఇట్లా పోపు చేయకుండా అన్ని కలిపి పెట్టేశాను. ఇట్లా టేస్ట్ చాలా బాగుంది. పోయిన సంవత్సరం కూడా మళ్ళీ వెనక సిరి కొద్దిగా పెట్టాను ఇలా. నాకైతే ఇలా నచ్చింది. ఇంకా చూసారా, ఎల్లిపాయలు, అల్లం పేస్టు ఇవన్నీ అయితే చూపెడుతున్నా చూడండి. ఇగో ఫస్ట్ అయితే పసుపు వేసాను చూడండి. ఇక ఉప్పు అయితే కిలోకు 1/4 కిలో. ఇక ఉప్పు మొత్తం కరెక్ట్గా జోక్కొని కొలతలతోటి అయితే నేను ఫస్ట్ పసుపు వేసి ఉప్పు వేసాను. ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల ఫస్ట్ ఉప్పు వేసి కలుపుకుంటే ముక్క గట్టిగా ఉంటుందని నేను ఫస్ట్ ఉప్పు పోసిన. అంటే నేను ఎప్పుడు ఇలాగనే పెడతా, ఇలాగనే పెట్టాను చూడండి. మీరు ఎలా పెట్టిల్లో ఏందనేది, మీరు ఇది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. పచ్చడి అయితే మంచిగా ఖరాబ్ కాకుండా ఉంటుంది, నిల్వ పచ్చడి కాబట్టి మంచిగా పెట్టుకుంటాం కాబట్టి. నేనైతే ఎప్పుడు ఇలానే పెడతా. మళ్ళీ ప్రతి సంవత్సరం మళ్ళీ మామిడికాయ పచ్చడి వచ్చేసరికి అలాగనే రెడ్గా ఉంటుంది మా పచ్చడి అయితే. పోయిన సంవత్సరం అయితే నేను 3 కేజీలు అమ్మినా కూడా. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, నాది పాతది పచ్చళ్ళ మీద ఉంటుంది నా నెంబరు. ఇక చూసారా, పల్లి నూనె అయితే పోస్తున్నా. ఉప్పు వేసిన తర్వాత ఇక పల్లి నూనె పోస్తున్నా. 2 కిలోలన్నర పోసిన నేను 8 కిలోలకు. పల్లి నూనె ప్యాకెట్లు 2, ఒకటి 1/2 కేజీ పోసాను. చూసారు కదా. ఇప్పుడైతే కొద్దిగా కలుపుకోవాలి, ఎందుకంటే పచ్చి నూనె ఇలా కలుపుకోవడం వల్ల ముక్క కూడా గట్టిగా ఉంటుంది. అందుకనే నేను ఇలా పోసి ఎప్పుడు ఇలానే కలుపుకుంటా నేను. కాకపోతే ఎప్పుడు పోపు పెట్టేది, పోయిన సంవత్సరం నుండి ఇక పోపు పెట్టట్లేదు నేనైతే. అంటే ఫస్ట్ కొన్ని పోపు పెట్టినా, మళ్ళీ తర్వాత వెనక ఇట్లా కలిపి పెడితే నాకైతే ఇలానే టేస్ట్ చాలా నచ్చింది. ఇప్పుడైతే ఎల్లిపాయ పేస్ట్ వేసాను చూసారా. ఎల్లిపాయ పేస్ట్ కూడా కలిపిన తర్వాత ఇవన్నీ చూడండి ఎలా వేస్తున్నాను అనేది. మంచిగా తెలంగాణ స్టైల్లో అయితే చాలా టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. నేనైతే తిన్న తర్వాతనైతేనే మీకైతే ఇది పోయిన వారం 10 రోజులు అవుతుంది నేను పచ్చడి పెట్టి. కాకపోతే పని తీరక ఇక నేను పెట్టలేకపోయినా, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. మీరైతే నా వీడియో అయితే ఫుల్ వీడియో చివరి వరకు చూడాలని నేను కోరుకుంటున్నా. మీరు అందరైతే సపోర్ట్ చేయాలి ఈ వీడియోకి అయితే. ఈ ఫుల్ వీడియో బాగా పోవాలని కోరుకుంటున్నా. మీరు ఎంతవరకు చూస్తారో చూద్దాం. ఫుల్ వీడియో నాదైతే చాలా. పోయినసారి పెట్టిన మామిడికాయ పచ్చడి అయితే అప్పుడు కనీసం 2000 మంది ఏమో చూసిండ్రు. ఈసారి అంతకు డబుల్ పోవాలని అయితే నేను కోరుకుంటున్నా. మీరందరైతే ఈ వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా కోసం అన్న చూడండి, అక్క కష్టపడుతుంది అంటారు కదా, మీరందరైతే కొద్దిగా చూడండి. కష్టపడే వాళ్ళకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు కొద్దిగా చూడండి వీడియో అయితే ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నా. మీరందరైతే ఈ వీడియో చివరి వరకు చూడాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు చూసారా, ఆవపిండి అయితే పోస్తున్నా. ఆవపిండి పోస్తున్నా చూస్తున్నారు కదా. ఇప్పుడు జీలకర్ర మెంతుల పిండి పోస్తున్నా. దానికి తగినంత పోసుకున్నా, నేనైతే కొలతల కొద్దిగా పోసుకున్నా. ఇవన్నీ అయితే ఇలా పోసి నేనైతే కొద్దిగా జీలకర్ర మెంతుల పిండి కొద్దిగా తక్కువనే వేస్తాను. ఎందుకంటే మనం జీలకర్ర మెంతుల పిండి బాగా వేసుకుంటే ముక్క మెత్తబడుతుంది. ఆవపిండి కొద్దిగా దాని తగ్గట్టే పోసిన. ఇక చూసారా, కారం అయితే 8 కిలోలకు కిలో పోసాను.
కిలోకు పావు కిలో మంచి అప్పుడు పట్టించిన కారం మంచిది తీసుకున్నాను. మీకు వీడియో కూడా పెట్టిన కారం పట్టించింది. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇలా మొత్తం కలిపిన ఇంకొక ఇది అయితే చూడండి మొత్తం ఇలా కలిపి పెట్టుకుంటే మనం డబ్బాలో రేపటి వరకు అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇది రేపటి వరకు అయితే నేను రేపు వరకు అయితే తెల్లారైతే కలుపుతా. ఇలా కలిపి అన్ని కలిపి పెట్టుకొని తెల్లార వరకు కలుపుకుంటే మంచిగా ఊరుతుంది. అప్పుడు జాడీలోకి ఎత్తుకుంటే ఇక మనకు ఏం కాదు. అంటే ఒకరోజు మొత్తం ఉప్పు అవన్నీ మంచిగా కారం మసాలాలు అన్నీ పట్టుకోవాలి కదా, అందుకనే నేను ఇప్పుడైతే కలిపి పెడుతున్నా. ఇక పచ్చడి అయితే ఇక చూసారా ఎల్లిపాయలు అయితే ఇలా పోసాను. ఇవి ఎల్లిపాయలు ఇలా పచ్చి చాలా పోసుకుంటే తినేటప్పుడు ఒక ఎల్లిపాయ మంచిగా బుక్కకు పెట్టుకుంటే చాలా టేస్ట్. నాకైతే చాలా ఇష్టం ఇలా పచ్చి ఇలా మీద పోయడం. పేస్ట్ కాకుండా ఇలా అంటే నేను ఎంత వేసినంటే ఎల్లిపాయలు కూడా ఎంత వేసినా చెప్పాలి కదా. నేనైతే కిలో వేసాను ఎల్లిపాయలు. అంటే పేస్టును ఇవి మొత్తం కిలో వేసిన, 8 కిలోలు కిలో వేసిన. అంటే ఇంకొన్ని ఎల్లిపాయలు వేస్తా, ఎందుకంటే తీయడం చాలా కావాలి కదా. ఇంకొన్ని అయితే ఎల్లిపాయలు కలుపుతా అనుకుంటున్న. తర్వాత ఎల్లిపాయలు ఒకటి పొట్టు తీసి వేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే పచ్చి ఎల్లిపాయలు అల్లే వేసుకొని. ఎల్లిపాయలు అయితే మా ఇంట్లో అందరూ ఈ పచ్చళ్ళు బాగా తింటారు. నేనైతే ఇంకొన్ని వేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ అయితే కలుపుడు అయిపోయింది. కొన్ని మెంతులు కూడా వేస్తా, పచ్చి మెంతులు మీద చల్లుతా అన్నట్టు. ఇట్లా చల్లితే టేస్ట్ బాగుంటుంది. ఇక మనం ఇప్పుడు ఇవన్నీ అయితే కలిపాము కదా, ఇక చూసారా ఇక నోరు ఊరిపోతుంది నాకైతే. ఇక మా సాములు అయితే ఏమంటారు తెలుసా, అయ్యో ఎల్లిపాయలు వేసిళ్ళు మేము పచ్చడి తినద్దు కదా మా అంటాడు. మా చింటి స్వామి అయితే ఎప్పుడు మేము ఇట్లా పచ్చడి పెడితే వాళ్ళు అన్నం కలిపి వాళ్ళు తినేది మా బాబు. అగో కొన్ని పచ్చి మెంతులు వేసాను చూసారా ఫ్రెండ్స్. ఇక నేను పోపేయలే ఈసారి, ఇలానే కలిపాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే తింటున్నా కదా పచ్చడి. నేనైతే రోజు ఖచ్చితంగా ఒక ముక్క అయితే తినండి ఊకుంటలేని మాడికాయ పచ్చడి. మా చింటు స్వామి అయితే పచ్చడి పెట్టినాక 10 రోజులు వరుసగా కూర లేకుంటే దీంతోటే తింటాడు. ఈసారి మాలలో ఉన్నాడు కాబట్టి ఎల్లిపాయలు వేసి కాబట్టి వాళ్ళు తినద్దు కదా ఫ్రెండ్స్. అందుకనే మా చింటు స్వామి అయితే ఈరోజు వీడియో పెడతాను కదా, ఈరోజు అయితే మా చింటి స్వామి పచ్చడి అన్న తినా కదా మమ్మీ కొద్దిగా పులిహోర అన్న చేయండి. ఇలా మామిడికాయ పులిహోర చేసి ఇచ్చిన మా బాబుకి అయితే పాపం వాళ్ళు ఎల్లిపాయ ఇట్లా వేయకుండా చేసి ఇచ్చిన. మీరు అందరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకెవరికైనా షేర్ చేయాలని కోరుకుంటున్నా. మీరందరైతే ఇంకా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఫుల్ వీడియో అయితే చాలా రోజులకు పెడుతున్నా నేనైతే. ఇక చూసారా తెల్లారైతే ఇలా ఊరింది. ఇక తెల్లారైతే చూసారా ఇవాళ పెట్టిన కదా తెల్లారన్నట్టు ఇది. ఇక చూసారా ఎంత మంచిగా ఊరిందో పచ్చడి. నూనె చూసారా మంచిగా మీదికి మొత్తం ఊరింది అన్నట్టు. ఇప్పుడు నేను జాడీలకు ఎత్తుతున్నా. ఇక మొత్తం మళ్ళీ కలిపి జాడీలకు ఎత్తేస్తున్నా అన్నట్టు. 2 జాడీలల్లో పెట్టేస్తున్నా. ఇక ఇట్లా ఉంటుంది ఇక పచ్చడి నాదైతే. చూసారు కదా మీరైతే అందరైతే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు అందరైతే ఎలా ఉందనేది కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈసారి పోపు చేయకుండా పచ్చడి పెట్టాను కదా, మామిడికాయ పచ్చడి ఎలా ఉందనేది కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అంటే మీకు నచ్చిందా నచ్చలేదా, నేను ఎలా పెట్టింది అక్క అనేది అయితే కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా కావాలంటే నాది పచ్చడిగా చూసారా ఈ జాడీకి అయితే ఎత్తుతున్నా నేనైతే. జాడీ ఇక్కడ పెట్టుకున్నా కదా, ఈ జాడీలకు అయితే ఎత్తేసుకుంటున్నా. అంతా మొత్తం అలా పెట్టేస్తానా. హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 2 జాడీలలోనైతే ఎత్తేసాను అన్నట్టు. మీరైతే లైక్ షేర్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరైతే కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్.